ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తూ ఉన్న కుటుంబము ఏలూరు బావిశెట్టి వారిపేట వాస్తవ్యులు సహోదరులు రాచర్ల మోషే గారి పుట్టినరోజు సందర్భముగా భార్య సోదరి శాంతకుమారి గారు, కుమార్తెలు నలుగురు అన్నామణి, శిరీష, జ్యోతి, నాగమణి, అల్లుళ్ళు నాగబాబు, పెద్దిరాజు, మోషే, మనుమలు విరాట్ బాబు, అవినాష్, శ్రీచరణ్, మనుమరాలు ప్రిన్సి సహకారమిస్తున్నారు. రాచర్ల మోషే గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి సతీమణి సహోదరి రాచర్ల శాంతకుమారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, రాచర్ల మోషే గారికి మీరిచ్చిన జన్మదినము కొరకు వందనాలు. వారి ఉద్యోగములో కృప చూపండి. శాంతకుమారి గారి కొరకు కృతజ్ఞతలు. వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్ర కొరకు వందనములు. సోదరి శిరీష కొరకు ప్రత్యేకంగా మీకు వందనాలు. బిడ్డలను మీరు ఆశీర్వదించండి. రేపటి నుండి మరలా మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు. ఈ 7 దినాలలో 3 దినాలే వచ్చారు. అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. భారత మిషన్ పొలములు ఉత్తర భారతదేశ సువార్తీకరణ భాగం, రాష్ట్రానికి ఒక మిషన్ పొలం సమర్థవంతంగా నిర్వహించుటకు కావలసిన నిధిని మీరు అనుగ్రహించండి. అనేక మంది దీవెన పొందిన క్రైస్తవులు సువార్త అందని ప్రాంతాల వైపు కనులెత్తుటకు సహాయం చేయండి. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, పొలము తెల్లవారి కోతకొచ్చినది అని లేఖనం ధ్యానిస్తున్నాం. హోషేయలో ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నమన్నారు. ఒక పక్క బీడు భూమి, మరొక పక్క ఆయన కోతకొచ్చిన పొలం. ఈ రెండింటిని సువార్తీకరణ కొరకు అర్థం చేసుకోవటానికి మాకెల్లరకు కృప దయచేయము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును తిరిగి బాగు చేయాలనుకుంటున్నాడు. ఇది ప్రవచనము. హోషేయ కాలము నాటికి ఇంకా ఇశ్రాయేలు వారు చెరకుపోలేదు. ఎఫ్రాయిమీయులు షోమురోను యొక్క దోషాలు, చెడుతనం దేవుడు గమనించి మాట్లాడుతున్న మాటలివి. సోదరుడా, సోదరి, నార్మల్ టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, సాధారణంగా మానవుల యొక్క సహజ స్థితి ఎట్లా ఉంటుందంటే, మేం చేస్తున్నాయి దేవుడు చూడటం లేదు, మేం మాట్లాడుతున్నాయి దేవుడు చూడటం లేదు అన్నట్లుగా ఉంటాయి. ఒక్క మాట వాస్తవం, ఆయన యొక్క నీతి వైపు మనం ప్రయాణం చేస్తేనే మనకు క్షేమం, మనకు భద్రత, మనకు విజయం, మనకు ఆనందం. లేని ఎడల మనకు అంధకారమే, నష్టమే. కనుక దీనిని అర్థం చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది. ఇహలోక సంబంధమైన
విషయాల చేత మనం కొట్టుకొని పోబడకూడదు. ఇది ప్రధానంగా ప్రతి మానవుడు తెలుసుకోవలసింది. తల్లి గర్భం నుండి వచ్చినప్పటి నుండి భూగర్భానికి మనిషి వెళ్ళే వరకు, జాగ్రత్తగా వినండి, తల్లి గర్భము నుండి వెలుపటికి వచ్చినది మొదలు భూగర్భములోనికి వెళ్ళే వరకు ఒక మానవుడు భూమి మీద జీవించినంత కాలము దేవుడు ఇచ్చిన సృష్టి, దేవుడు అనుగ్రహించిన తోటి మానవులతో ఆనందంగా గడపటాన్ని మించిన ధన్యత ఏది లేదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకు లోనై, శరీర ఇచ్చలకు లోనై, పాపము యొక్క స్వభావానికి ప్రేరేపితమై సృష్టితో విరోధం, మనుషులతో విరోధం, కుటుంబాల్లో విరోధం, అన్నింటా విరోధం, దుఃఖంతో జీవితాన్ని ముగించటం, ఇది దైవ చిత్తం కాదు. నేను గ్రహించిన మాట చెబుతున్నాను. ఒక మానవుడు సంతోషంగా ఉండాలి అనగా నీతి, న్యాయము, ప్రేమ, యథార్థత, సత్యము, వీటిని పునాదులుగా కలిగి ఉండాలి. వచ్చేటప్పుడు ఏమీ తేలా, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము. వచ్చాము మనకు తెలియదు వచ్చామని, పోయేది ఎప్పుడో మనకు తెలియదు. ఇలాంటి వేదాంతపు మాటలు ప్రతి ఒక్కళ్ళు పలుకుతారు, కానీ జీవితాన్ని ఎందుకు బాగు చేసుకోరు? అది నా ప్రశ్న. అందరూ చెబుతారు, ఎప్పుడు పోతామో తెలియదు, ఏమీ పట్టుకెళ్దాం, అన్నీ చెప్పటం నేర్చుకున్న మనం మనుషులను ఎందుకు ప్రేమించం? స్వార్థంతో మనల్ని ఎందుకు ప్రేమించుకుంటున్నాం? దాన్ని ఎందుకు అడ్డుకోలేవు? ఇవి ఆలోచించినప్పుడు సమాజంలో సమతుల్యత ఉంటుంది. అలా జరిగినప్పుడు నూనెలో కొవ్వు కలపాల్సిన పని లేదు, బియ్యంలో రాళ్ళు కలపాల్సిన పని లేదు, ఉప్పుకు కొరత మార్కెట్ సృష్టించాల్సిన అవసరం లేదు, పెట్రోల్లో కిరసనాయిలు కలపాల్సిన అవసరం అంతకంటే లేదు. మనిషి స్వార్థభరితుడై, పాపానికి దాసుడై ఏదో సంపాదించాలనుకుంటున్నాడు, కానీ దాన్ని అనుభవించే విధానం వంకర మార్గం అయినప్పుడు అది అతనికి దుఃఖాన్ని మిగులుస్తుంది అనేది అతను తెలుసుకోలేకపోతున్నాడు. ఈ లోకంలో నువ్వు అత్యున్నత పదవి అలంకరిస్తే నువ్వు అనుకోవచ్చు అలంకరించక ముందు అది గొప్ప ఆనందాన్ని ఇస్తుందని. అది చేరుకున్నాక దుఃఖాన్ని చూస్తావు అందులో. నిన్నటి దినం బొంబాయి నగరంలో ధావన్ అనేటువంటి ఒక కుర్రవాడు 1009 పరుగులు వరద సృష్టించాడు క్రికెట్లో. మొదటి రోజు ఇన్నింగ్స్ ముగించేటప్పటికే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 1892లో ఉన్నటువంటి ప్రపంచ రికార్డ్ని 115 సంవత్సరాలు 120 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేశాను అని తెలిసిన తరువాత కూడా, జాగ్రత్తగా వినాలి నా మాట, ప్రపంచ రికార్డ్ ఆఫ్టర్ 120 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైం బ్రేక్ చేశానని తెలిసిన తర్వాత రాత్రి నా ప్రశ్న, అతడు ఎందుకు నిద్రపోలేదు? ఇంకా ఏమి సాధించాల్సింది ఉంది? కానీ ఎందుకు నిద్రకు దూరం అయ్యాడు? ఎందుకు 1000 మీద దృష్టి నిలిపాడు? ఓకే, 1000 తోటే ఎందుకు నిలిపాడు? మానవుని యొక్క జీవితంలో తృప్తి యొక్క అంతస్తు స్థాయి ఎక్కడ అనే ప్రశ్న వచ్చినప్పుడు, తాను చాలనుకున్నప్పుడే, సింపుల్, తాను చాలనుకున్నప్పుడే 1009 దగ్గర డిక్లేర్ చేశారు. లేకపోతే ఇంకా దాహం తీరేది కాదు.
సమయ నిబంధనలు లేకపోతే 2000 3000 కొట్టి ఉండేవాడేమో. ప్రతి మానవుడు అంతే. నీకు అవకాశం ఇస్తే 1000 ఏళ్ళు 15,000 సంవత్సరాలైనా బ్రతకాలని అనుకుంటావు. తృప్తి ఎక్కడా? కనుక దేవుడు తృప్తి కలిగి జీవించమంటున్నాడు. నేను ఉదాహరణగా చెప్పాను, ఐ అప్రిషియేట్ దట్ బాయ్. ఆ అబ్బాయిని నేను తప్పు పట్టలేదు సుమా, అపార్థం చేసుకోకండి. తృప్తి విషయం మాట్లాడాను. ఆల్రెడీ రికార్డ్ వాజ్ బ్రేక్డ్. అయినా కూడా దేని కొరకు పరిగెత్తాడు? ఎక్కడ ఆగాడు? ఆగిన చోట తృప్తి ఉంటుందా అంటే మళ్ళా వచ్చే సంవత్సరం ఆడితే తన రికార్డ్ తాను బ్రేక్ చేయటానికే ఇష్టపడతాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ అధ్యాయం మొదలు పెట్టాలి. నేను మొదలు పెట్టకుండా ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే దేవుడు మనకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తానికి ఆయన ముందుకు వస్తే మేలు చేయకుండా అడ్డుపడుతున్నవి మన సమాజంలో కనిపిస్తున్నాయని ఆయన అంటున్నాడు. దాని సంగతి మనమేం మాట్లాడదాం, మనమేం ఆలోచిద్దాం అని నేను అంటున్నాను. ఇక చదవనా దేవుని వాక్యం? వినండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగ చేయ తలంచగా, yes, God is ready to heal them and God wants to heal them. God came to heal them. But where is the problem? ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి. జనులు మోసము అభ్యాసము చేసెదరు. కొల్లగాండ్రయ్యి లోపలికి చొరబడుదురు. బందిపోటు దొంగలై బయట దోచుకుందురు. మోసము అభ్యాసము చేసుకుందురు. చీటింగ్. చదువుతాను చూడండి. When I would heal Israel, the iniquity of Ephraim is revealed, and the evil deeds of Samaria, for they deal falsely. The thief breaks in, and the bandits raid outside. దొంగలు బందిపోటు దొంగలై బయట దోచుకుంటున్నారు. కొన్ని పదాలు ఇక్కడ గమనార్హం. ఎఫ్రాయిము దోషము బయలుపడినది. షోమ్రోను యొక్క చెడుతనము బయలుపడినది. జనులు మోసము నేర్చుకుంటున్నారు. కొల్లగాండ్రు లోపలికి చొరబడుతున్నారు. బందిపోటు దొంగలు దోచుకుంటున్నారు. ఈ మాట ఎలా ఉంది? బందిపోటు దొంగలు దోచుకుంటున్నారు. ఎవరు ఈ జనులు? జనులు జనులు అన్నప్పుడు who are the people? They are the people of covenant. Nothing but the children of Abraham. అబ్రహాము యొక్క పిల్లలుగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని పేరు పెట్టుకున్న ఇజ్రాయేలీయులైన వారు ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉందో గమనించండి. నేటి మన ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది? దేని కొరకు మనము అరులు చాస్తున్నాము? దేవుడు స్వస్థత ఇవ్వాలని వస్తే ఇంకా స్పిరిచువల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఇజ్రాయిలిట్స్ ఇస్ నాట్ రిమూవ్డ్ ఆర్ హీల్డ్. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భయంకర పాప స్వభావం వాళ్ళలో తొలగిపోకుండానే ఉండిపోయింది. దేవుడు వారిని దర్శించాలని ముందుకు వస్తున్నాడు. దేవుడు వారిని దీవించాలని ముందుకు వస్తున్నాడు. వారు దాన్ని అందుకొనుటకు ముందుకు రాని స్థితిలో ఉంటున్నారు. నా యొద్దకు వచ్చిన వానిని అనే పదం ప్రభువు వాడుతున్నాడు. రండి నా యొద్దకు అని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన రక్షణ ఇస్తున్నాడు. ఆయన మన కొరకు వచ్చి మన గుమ్మం దగ్గర ఉండి మనలను తలుపు తీసి లోపలికి తీసుకోమని అడుగుతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? How many of the listeners are interested to invite Jesus Christ into their lives? ఎంతమంది శ్రోతలు ఇది నాన్న యేసును నీ హృదయమును నీ జీవితములోనికి
ఆహ్వానించడానికి పిలువటానికి ఇష్టపడుతున్నారు. లోపల శుభ్రం కావాలి. ఒక కలెక్టర్ మన ఇంటికి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఒక మినిస్టర్ మన ఇంటి లోపలికి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. దేవుడు మనలోనికి రావాలంటే హృదయ శుద్ధి కావాలి. దోషాలుగా పెట్టుకొని, పాపాన్ని పాపంగా పెట్టుకొని, దొంగతనాన్ని మోసాన్ని అభ్యాసం చేస్తూ, అంటే డైలీ చదువుకుంటున్నారు అనమాట, నేర్చుకుంటున్నారు. ఇంకా ఒక మెట్టుకి ఇంకో మెట్టు, ఇంకో మెట్టుకి ఇంకో మెట్టు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదర సహోదరీలారా, మోసాన్ని అభ్యాసం చేస్తున్నారా? మీ మంచము మీద పండుకొని మోసపు తలంపులు చేయుచున్న వారికి శ్రమ. చాలామంది చక్కగా ఖాళీగా కూర్చుని మైండ్ అంతా కూడా కరప్ట్ చేసుకుంటున్నారు. కరప్షన్ ఎవ్రీవే. ఎక్కడ చూచినా కూడా కరప్షన్, స్పిరిచువల్ కరప్షన్, ఫైనాన్షియల్ కరప్షన్, క్యారెక్టర్ కరప్షన్, అవినీతి. ఇది ఎంతకాలం ఈ అవినీతి? బందిపోటు దొంగలంటే వేరండి. మనకు దొంగలే తెలుసు. చెంబల్లోయలో బందిపోటు దొంగలు ఉంటారు. బందిపోటు దొంగలు అంటే గుర్రాల మీద వాళ్ళు వచ్చి ఆ ఊళ్ళు దోచుకుని వాటి గుర్రాల మీద వేసుకుని లోయల్లోకి పోతారు. బార్బేరియన్ సంస్కృతి, అనాగరిక సంస్కృతి. బందిపోటు దొంగలు దోచుకున్నప్పుడు హత్యలు చేయటానికి వెనకాడరు, రేప్స్ చేయటానికి వెనకాడరు, చిన్న పిల్లలు అని చెప్పి కనికరించరు, వృద్ధులు అని చెప్పి చూడరు, ఇళ్ళు పాకలే తగలబెడితే ప్రజలు అట్లా బ్రతుకుతారు చూడరు. భయానకమైనటువంటి వ్యక్తిత్వాలు అవి. హౌ కెన్ గాడ్ హీల్ దెమ్? దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బాగు చేస్తాడు? వారి జీవితాలు ఎట్లా మార్పు రాకుండా దేవుడు ఎట్లా వారిలో నివాసం చేస్తాడు? మన చెడుతనము తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుందురు. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. దేవుని సముఖములోనే చేస్తూ ప్రతి పాపం ఆయనకు కనబడుతుండగా అనుకుంటారట మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఏమీ అనడండి. చాలామంది పిల్లలు అంటారు, మా డాడీ నన్ను ఏమి అనరు, మా మమ్మీ నన్ను ఏమి అనరు. ఎంత కాన్ఫిడెన్స్ అంటే మేము ఏం చేసినా మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏం మాట్లాడరు, మేము ఏమైనా చేసేస్తాం. వాళ్ళు విచక్షణ కోల్పోయారు. తల్లిదండ్రుల తీరు వాళ్ళు సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అనరు? ఒకవేళ నిజంగా అంటం లేదంటే ఆ తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు ఆలోచించండి. చెడుతనము జరిగించుచు దేవుడు మమ్మను జ్ఞాపకం చేసుకోడు, ఏమీ అనడు మమ్మల్ని. దేవుని ప్రేమ అపార్థం చేసుకున్నారు. తల్లిదండ్రులు ప్రేమ గలవారే, పిల్లల కొరకు ఏదైనా చేస్తారు, త్యాగం కదా అని పిల్లలు పాపం చేస్తుంటే ప్రోత్సహించి ఇంకా పాపం చేయిస్తారా ఏ తల్లిదండ్రులు అయినా? మా అబ్బాయి చాలా బాగా మందు అలవాటు చేసుకున్నాడు, బాగా చక్కగా తాగుతున్నాడు, కంఫర్టబుల్గా కోడి పకోడీ చేసి పెట్టి ఇంకో 2 బాటిల్స్ పెడదామని ఏ తండ్రి అనుకుంటాడండి? ఓకే, ఒక తాగుబోతు తండ్రి తన కుమారుడు తాగుతుంటే ఎంకరేజ్ చేసి తాగించి మాంసం తినిపిస్తాడా? తాను చెడ్డవాడై ఉండి తన కుమారుడు మంచిగా నీతిగా బతకాలనుకుంటాడే? అట్లాంటిది దేవుడు జ్ఞాపకం చేసుకోవటం లేదని ఎట్లా అనుకుంటామండి మనం? ఆనాడు ప్రజలు ఆ విధంగా అనుకున్నారు. ఇవాళ ఇసుక మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, నక్సలిజం, టెర్రరిజం చేస్తున్న వ్యక్తులు అనుకుంటుంది ఇదే. మమ్మల్ని ఎవ్వరు చూడటం లేదు, దేవుడు కూడా ఏం చేయడు, గాడ్ ఈజ్ బ్లైండ్ అనుకుంటున్నారు, గాడ్ ఈజ్ డెమ్, గాడ్ ఈజ్ డెఫ్, దేవుడు మోగోడు, దేవుడు చెవిటోడు, గాడ్ ఈజ్ లేమ్, దేవుడు వికలాంగుడు అనుకుంటున్నారు, దేవుడు గుడ్డోడు అనుకుంటున్నారు. ఆయన గుడ్డివాడు కాదు, ఆయన మోగవాడు కాదు, ఆయన చెవిటివాడు కాదు, ఆయన వికలాంగుడు కాదు, ఆయన అన్నీ చూస్తున్నాడు అన్నది మరిచిపోయి
మనము వికలాంగులమై, ఆధ్యాత్మికంగా మనము గుడ్డివారమై, మనము చెవిటివారమై, మనం మగవారమై దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో మనం పడిపోతున్నాము. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ విధంగానే ఉన్నారు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషిస్తున్నాడట. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషిస్తున్నారు. సచ్ ఎ వర్స్ట్ గవర్నమెంట్, సచ్ ఎ వర్స్ట్ రూలర్స్. ఎంత భయంకరమైన చెడ్డ ప్రభుత్వం, చెడ్డ అధికారులు. రాజు ఏం చేయాలి? ఏం చేశాడు? రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో వస్త్రం చింపుకొని ఏడ్చాడు ఇశ్రాయేలు రాజు. ఎందుకో తెలుసునా? 2 స్త్రీలు వచ్చి అన్నారు, అయ్యా నిన్న ఈమె బిడ్డను తినేసాం, వండుకొని కరువుకి ఆగలేక ఆకలికి వాళ్ళ ఈ బిడ్డను వండుకుందామంటే దాచేసింది. ఆ రాజు వస్త్రం చింపుకొని ఏడ్చాడు. వస్త్రం చింపుకుంటే లోపల చిరుగులు కనపడ్డాయి. రాజు ఏడ్చాడు, పాపం జరుగుతోంది నా దేశంలో అంటే రాజు ఏడ్చాడు. నేను నిన్నటి దినం పేపర్లో, ఇవాళ దినం నిన్నటి దినం చదివాను. ఒబామా గారు, అమెరికా దేశాధ్యక్షుడు, కొందరు చనిపోయినటువంటి తీరును తలుచుకున్నప్పుడు ఏడుస్తూ మాట్లాడారు అని నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక దేశాధ్యక్షుడు దేశంలో పౌరులు చనిపోవటాన్ని గురించి చెబుతున్నప్పుడు డాలర్ రేటు మారిపోయిందని ఏడవలేదు, బంగారం నిల్వలు మారిపోయినని ఏడవలేదు, పెట్రోల్ నిల్వలు మారిపోయినని ఏడవలేదు, మైగ్రేషన్ ఎక్కువైందని ఏడవలేదు, ఎంప్లాయ్మెంట్ లేదని ఏడవలేదు. పీపుల్ ఆర్ కిల్లింగ్ అమెరికన్స్ అన్నప్పుడు ఆయన ఏడ్చాడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఈ యొక్క షోమ్రోను దేశములో ఎలా ఉన్నది? ఎఫ్రాయిము ప్రాంతమున ఏ విధముగా ఉన్నదనగా, రాజు చెడుతనము ప్రజలు చేస్తుంటే చూసి ఆహా అని సంతోషంతో ఉన్నాడట. అధిపతులు కూడా అబద్ధాలు ఆడుతున్న మనుషులను చూసి ఆనందిస్తున్నారంట. వై? బికాజ్ ద లవ్ ఫర్ మనీ, ద లవ్ ఫర్ మనీ. డబ్బు, కరప్షన్, లంచం ఇచ్చేస్తే చాలు, డబ్బు వచ్చేస్తే చాలు. గుట్టలు గుట్టలు, టన్నులు టన్నులు డబ్బు పోగేసుకుని గదుల్లో పెట్టి తాళం వేసుకుంటే ఏమన్నా ఒక ప్లేట్ ఇడ్లీ తిన్న తృప్తి వస్తుందా? చెప్పండి. మనుషులు ధనమోసము చేత ఉంటున్నారు. మనుషులు సాతానుడు కల్పించిన మోసంలో పడుతున్నారండి. ఒక్కసారి నిలబడి తుళ్ళూరు ప్రాంతంలో ఉన్న 1000 ఎకరాలు నావే అని అనుకుంటే ఏం చేసుకుంటావు? వాటిల్ని ఏం చేసుకుంటావు చెప్పు? వైట్ హౌస్కి నిన్ను ఓనర్ని చేస్తే ఏం చేపిస్తావు? తుడిపించడానికి మనుషులకు జీతాలు పెడతావా? నీ కాళ్ళ కింద ఉన్న భూమి విలువ ఎంతో నీకు తెలుస్తుందా? మానవుడా, దేవుడిచ్చింది తెలుసుకోవటం మాని నీకేం కావాలో తెలియక పరిగెడుతున్నావు. కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని తలుచుకుంటే నువ్వు ఆశించింది ఎంత అల్పమైందో నీకు అర్థమవుతుంది. దేవుడు నాకు పరలోకంలో నివాసం ఆయన స్వయంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే, ఆయన స్వయంగా ఆర్కిటెక్చర్గా ఉండి చేస్తుంటే భూమి మీద చిన్న స్థలం కోసం తగాదా పడతాను నేను. ఏమిటది? తెలియక. అందుకే వాక్యం తెలియాలి, దైవ ప్రణాళిక తెలియాలి. ఆనాటి షోమ్రోను రాజు, ఎఫ్రాయిము రాజు, ప్రజలు పాపం చేస్తుంటే, చెడుతనం చేస్తుంటే, ఆనాటి అధికారులు ప్రజలు అబద్ధాలు ఆడుతుంటే అబ్బా ఎంత బాగుందని సంతోషిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, వాళ్ళకి ప్లెజర్ దొరుకుతుంది, వారి సింహాసనాలు వాళ్ళకు ఉంటున్నాయి. అందుకని వాళ్ళు ఎవరు చెడు చేస్తున్నా మాట్లాడరు. ఇవాళ సమాజంలో వార్తాపత్రికలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎవరు దాని గురించి పట్టించుకోరు. వార్తాపత్రికల్లో 1% ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రజల్లో రైజ్ అవ్వవు. లిమిటెడ్ కదా న్యూస్ పేపర్, టీవీ లిమిటెడ్. కానీ మనుషుల అంతరంగం ఎంత విశాలం, అందులో ఎన్ని ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు. వాటికి జవాబు ఎక్కడిది? సోదరుడా, సోదరి,
రాజు పాపము చేస్తున్న ప్రజలను బట్టి దుఃఖపడాలి. అది కూడా ఇశ్రాయేలు రాజు దైవ సంబంధిత జనాలకు దేవుని చేత రాజుగా అంగీకరించి పెట్టినవాడు. అట్టివాడు జనుల పాపాన్ని చూసి సంతోషిస్తున్నాడు. ఇట్ ఈస్ ద డేంజర్ హౌ గాడ్ హీల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అటువంటి ప్రజలను దేవుడు ఏ విధంగా స్వస్థత చేస్తాడు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుండినట్లు వారందరూ మానని కామాతురత కలిగిన వారై ఉన్నారు. ఈ మాట దగ్గర నేను ముగించేస్తాను. సహోదరుడు సహోదరి, మానని కామాతురత కలిగి ఉన్నారు. ఇది చదువుతున్నప్పుడు నేను ఈ పదం చూసి ఆశ్చర్యపడ్డాను. మానని కామాతురత. నేను ఈ మధ్యన ఇంటర్నెట్ వ్యూవర్స్ని గురించి చూసినటువంటి మాట, నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ సెర్చెస్ సన్నీ లియోన్ అనేటువంటి ఒక పోర్న్ స్టార్కి భారతదేశంలో ఉన్న యువకులు సెర్చ్ చేశారు అని నేను చదివాను. మన ప్రధానమంత్రిని గూర్చి తెలుసుకోవటానికి ఆసక్తి చూపిన దానికంటే కూడా మన దేశంలో ఉన్న ఒక స్త్రీ, అది కూడా పోర్న్ స్టార్, శృంగార చిత్రాలలో నటించిన ఆమె గూర్చి తెలుసుకోవటానికి ఎక్కువ సెర్చ్ చేశారట. ఇండియాలో ఎంత గొప్ప సంస్కృతి మంది. ఇంత గొప్ప సంస్కృతి కలిగిన మన దేశంలో ఏమిటి లీడ్ చేసింది? సెంట్రల్ గవర్నమెంట్ పోర్నోగ్రఫీ ఆప్ చేయటానికి ప్రయత్నం చేసి ఒక యాక్ట్ తీసుకొని వచ్చింది కదా. ఎక్కడ కంట్రోల్ అయినాయి? మానని కామాతురత. ఇవాళ పేపర్లో నేను చదివాను, 10th క్లాస్ బాయ్ అరెస్టెడ్ ఇన్ ఈవ్ టీజింగ్. 9th క్లాస్ గర్ల్ని 10th క్లాస్ బాయ్ టీజ్ చేసినందుకు ఈవ్ టీజింగ్ కేస్ వాజ్ రిజిస్టర్డ్. 14 years బాయ్, 13 years గర్ల్. మానని కామాతురత. నాకంటే మీరు బాగా మాట్లాడతారు ఈ అంశం మీద, మిమ్మల్ని గనక ప్రసంగం చేయమంటే. దేశము మానని కామాతురత వైపు నడుస్తోంది. నేను అడుగుతున్నాను, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలప్పుడు ఈ చరిత్ర, క్రీస్తు శకం 2000 అయినాక ఏం మారింది అని అడుగుతున్నాను. మానవుని హృదయము మారనంత కాలము ఈ చరిత్రలు మారవు. It will continue and it will continue. అందుకని రిపెంట్, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపము మీద పరిశుద్ధాత్మ శక్తితో విజయాన్ని పొందండి, దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. మీకు ఇవ్వబడిన స్వేచ్ఛ పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, న్యాయము కొరకు, సత్యము కొరకు తప్ప పాపం చేయటానికి కాదు. God never allows you to do the sin in your life. You can live freely and you can enjoy the freedom in your life only to serve God, not to the sin. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు బావిశెట్టి వారిపేట వాస్తవ్యులు రాచర్ల మోషే గారి జన్మదినం సందర్భంగా వారి ప్రియ సతీమణి సోదరి శాంతకుమారి గారు, కుమార్తెలు అల్లుళ్ళు అన్నామణి, శిరీష, జ్యోతి, నాగమణి, నాగబాబు, పెద్దిరాజు, మోషే, మనుములు మనుమరాళ్ళు విరాట్ బాబు, అవినాష్, శ్రీచరణ్, ప్రిన్సి సహకరిస్తున్నారు. ప్రభువుని దీవించునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడారు. స్తోత్రాలు. రాచర్ల మోషే గారి కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డను దీవించి ఇచ్చిన జన్మదినం కొరకు స్తోత్రం. పెద్దలు మీ దాసుని ఆశీర్వదించండి. శాంతకుమారి గారిని, వారి కుమార్తెల అల్లుడు మనుమలను ఆశీర్వదించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారు లేరు ప్రభు. దుఃఖిస్తున్నాను నాయన. ఆనాటి నుండి ఈనాటి వరకు మానవులది ఇదే పరిస్థితి. మానవులు మారు మనసు పొందాలి. లేని ఎడల తీవ్రమైన నష్టాలు జీవితాల్లో చూడాల్సి వస్తుంది. సమాజం పాడవుతోంది. ప్రభు కనికరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.